లాగా నేను ట్రై చేస్తాను గ్రూప్ లో కమ్యూనిటీలో పోస్ట్ చేయడానికి. ఒకసారి చూడండి. న్యూట్రిషన్ అనగానే మనం అందరం ఏమనుకుంటాం, ఓకే పంటలు పండించట్లేదు సరిగ్గా, కెమికల్స్ ఎక్కువ వాడేస్తున్నారు. మేజర్ ఎవరు మాట్లాడిన ఏమంటారు ఫుడ్ గురించి, మనం ఈవెన్ పీపుల్ తో మాట్లాడేటప్పుడు ఫుడ్ గురించి ఓన్లీ కెమికల్ ఫుడ్స్ గురించే మాట్లాడుతున్నాం మనం అందరం కూడా, పంటలు పండించే విధానం గురించి. బట్ ఎంతమంది మనము లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాం పీపుల్ తో? లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు అందుకే మనకి న్యూట్రిషన్ దొరకట్లేదు, లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు అందుకే మనకి ఛాలెంజెస్ వస్తున్నాయి అని ఎంతమంది మీరు క్లయింట్స్ తో మాట్లాడతారు? కేవలం పంటలు పండించడము, అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ అనేది 25%. బట్ మాక్సిమం 75% 80% ఆఫ్ ద డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది? మన లైఫ్ స్టైల్, ఎలాంటి ఫుడ్ మీరు చూస్ చేసుకుంటున్నారు అనే దాని మీద. చూడండి, ఎంత కెమికల్స్ తో పండించినా ఎలా పండించినా తినడం మానేస్తామా? మానేలేం కదా. వాటిని క్లీన్ చేసుకొని, లేకపోతే ఇంకేమైనా మెథడ్స్ ఉంటే అఫ్ కోర్స్ కనీసం ఒక 50% అన్నా మనము రెడ్యూస్ చేసుకోవచ్చు ఆ కెమికల్స్ ని, పెస్టిసైడ్స్ ని. యాజ్ పర్ ద సర్వే మనం ఎంత క్లీన్ చేసి తిన్నా 43% పెస్టిసైడ్స్ ఆర్ కెమికల్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. అయితే అవి తిన్న తర్వాత బాడీ నుంచి ఎలిమినేట్ చేసుకునేటువంటి పద్ధతిని డిటాక్సిఫికేషన్ అంటాం. మెథడ్స్ ఉన్నాయి, కానీ మీరేం చేస్తున్నారు అంటే మనమేం చేస్తున్నాం? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోక్, ఓకే ఇవన్నీ ఒక పక్కన పెడతాం. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ఒక ప్లేట్ పునుగులు, బజ్జీలు, సమోసాలు ఉన్నాయి. 1 ప్లేట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఏం చూస్ చేసుకుంటారు మీరు? హానెస్ట్ గా చెప్పండి, నిజాయితీగా చెప్పండి. ఇప్పుడు మాకైతే అసలు ఎలా ఉంది అంటే, అంటే ఒక పక్కన వర్షం ఇరిటేషన్ తెప్పిస్తుంది, కానీ హిమాలయాల్లో ఉన్నంత వెదర్ అద్భుతంగా ఉంది మాకు. పొద్దున్న, రాత్రి, మధ్యాహ్నం అంటూ లేదు. ఓకే, ఇప్పుడు వేడి వేడి మిరపకాయ బజ్జీలు అలా మధ్యలో కట్ చేసి చక్కగా ఉల్లిపాయలు పెట్టి పైన నిమ్మకాయ పిండుకొని తింటే ఎలా ఉంటుంది చూడండి. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఓకే, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ లో, అఫ్ కోర్స్ స్ట్రగుల్ గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో ఫ్రూట్స్ అయితే డెఫినెట్ గా తినలేం కదా, రైట్? సో అంటే చూడండి, అలవాట్లు, హ్యాబిట్స్ అనమాట. ఓకే, సో వీ కెన్ నాట్ బ్లేమ్ ఓన్లీ ఏంటది పంటలు పండించే విధానాన్ని మాత్రమే మనం బ్లేమ్ చేయలేము. సో మనం ఏం చూసుకోవాలి? మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది చూసి ఏం చేస్తున్నారు. ఉండొచ్చు వందల రకాల ఫుడ్స్ అవైలబిలిటీ ఉండొచ్చు, కానీ మనం ఏం చూస్ చేసుకుంటాం? అఫ్ కోర్స్ ఈ రోజు ఏదో సరదాగా మనం బయటికి భోజనానికి వెళ్ళాము, అక్కడ మనం తింటున్నాము అంటే ఓకే, కానీ ఇది రివర్స్ లో అప్పుడప్పుడు ఇంట్లో భోజనం చేస్తున్నాం, రోజంతా ప్రతిరోజు బయట తింటున్నాం. దట్ ఈస్ అ ఛాలెంజ్ అనమాట. ట్రావెల్ చేస్తారు, అప్పుడు ఏంటి, మనం ఏం చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది కదా. సో థింక్ అబౌట్ ద లైఫ్ స్టైల్. ఎక్కువగా కాఫీ తాగుతున్నారు, కెఫిన్ ఏం చేస్తుంది? బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గించడమే కాకుండా బోన్స్ ని వీక్ చేసేస్తుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటున్నారు, అందులోనే టాక్సిన్స్ ఏమవుతున్నాయి? బాడీలోకి అదర్ న్యూట్రియన్స్ ని పంపించట్లే, ఇంకా బోన్స్ అన్నిటిని కూడా అదర్ ఆర్గాన్స్ ని, లివర్ మీద మోస్ట్ ఎఫెక్ట్ పెట్టేసి డ్యామేజ్ చేస్తుంది. సో కరెక్ట్ చేసుకోవాల్సింది మనం చక్కగా లైఫ్ స్టైల్ ని. అండ్ వాట్ ఎవర్ రీజన్స్, న్యూట్రిషన్ అనేది డెఫిషియంట్ ఉంటుంది మనకి. ఎందుకు అంటే క్వాలిటీ చూసుకుంటున్నాం మనం, కానీ క్వాంటిటీ. ఇప్పుడు మార్కెట్ లో మీకు 2 రకాల వెజిటేబుల్స్ ఉంటాయి. నార్మల్ గా పండించినవి ఉన్నాయి, రెండోది ఆర్గానిక్ ఉన్నాయి. ఎలా తినగలుగుతాం ఆర్గానిక్? బికాస్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది, టూ మచ్ ఉంది. ఒక 4-5 ఉన్న ఫ్యామిలీలో ఎవ్రీడే మనం ఆర్గానిక్ తినగలుగుతామా అంటే, కొన్ని పండించేంత ఓపిక, శక్తి, సమయం, ఆ ప్లేస్ ఉందా? లేదు. సో క్వాలిటీ మాత్రమే కాదు, క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు తెలుసుకోగలరా, ఇప్పుడు పండించింది 24 hours లోపల పండింది ఏది, 4-5 రోజులు అలా ఉండిపోయినటువంటిది ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏంటి అనేది మనకు తెలుసా? అంతెందుకు మన ఇంట్లోనే కూరగాయలు వారం రోజులు నిల్వ చేసుకుంటాం. ఇప్పుడు మాకు ప్రాబ్లం గా ఉంది, పాల ప్యాకెట్లు లేవు, పాలు లేవు, ఒక ఫ్యామిలీకి 2 ఇస్తున్నారు, 100 రూపాయలు ఒక పాల ప్యాకెట్. ఆర్ వెజిటేబుల్స్ లేవు సరిగ్గా,
ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి నుంచి వర్షం పడుతుంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తాము, రాత్ర వెజిటేబుల్స్ అన్ని కావాల్సినవి పర్చేస్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నాం మేము. స్టోర్ చేసుకొని దాన్నే ఇప్పుడు 6th 7th కూడా ఇంకా తుఫాన్ ఉందన్నారు. ఇప్పుడు ఏం చేస్తాం మేము ఈ 1 వీక్ కి గ్రాసరీస్ అన్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం. దానివల్ల మరి నిల్వ ఉన్నవి నా కళ్ళ ముందే వారం రోజులు నిల్వ ఉంటున్నాయి. మరి బయట మార్కెట్ లో ఇంకెన్ని రోజులు నిల్వ ఉంటాయి? ఓకే, సో కాబట్టి క్వాలిటీ మాత్రమే కాదు, క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చేరినప్పటి నుంచి ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ లో మార్పేమీ లేదు. ఒక ఫ్లవర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పువ్వుని కనుక మీరు చెట్టుకి ఉంచారనుకోండి, పొద్దున్న ఒక ఫ్లవర్ వస్తే కట్ చేయకుండా ఉంటే ఒక్కొక్క ఫ్లవర్ ని బేస్ చేసుకుని, అది గులాబీ పువ్వు, మల్లె పువ్వు, లేకపోతే వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ అది ఆ జాతి ఏదైతే ఉంటుందో ఆ జాతిని బట్టి 2-3 రోజులు చెట్టుకి అలాగే ఉంటుంది. కానీ అదే పువ్వుని చెట్టు నుంచి కోసేసాం అనుకోండి, సాయంత్రానికి ఏమవుతుంది, ఆ పువ్వు మొక్క నుంచి అందాల్సిన పోషకాలు అందక ఆ పువ్వు వాడిపోతుంది, రేకులన్నీ కూడా రాలిపోతున్నాయి. మరి సేమ్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కి అప్లై చేస్తే, పంట నుంచి కోసిన 24 గంటల్లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో మేజర్ గా ఏముంటాయి, వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. వాటర్ ఒక్కటే ఎవాపరేట్ అవుతుందా? ఎగ్జాంపుల్, ఎండాకాలంలో మన శరీరంలో నుంచి లాట్ ఆఫ్ వాటర్ కోల్పోతే, ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి నీరసం వస్తుందా మనకి? మరి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో కూడా న్యూట్రియన్స్ ఎవాపరేట్ అయిపోతాయి. వాటిని ఏం చేస్తాము, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మార్కెట్ లో కొత్తవి వెజిటేబుల్స్ పాతవి మిక్స్ చేస్తారు. అవి మనం కొనుక్కొచ్చుకుంటాం, 1 వీక్ స్టోర్ చేస్తాం మినిమం లో మినిమం, డిపెండ్స్. అండ్ వాటిని ఏం చేస్తాం, ఫ్రిడ్జ్ లో పెడతాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఒక రోజు మనం ఫ్రిడ్జ్ లో కూర్చుంటే ఏమవుతాం, రైట్? సో ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ వాటిని తీసి, వాటిని చక్కగా కడిగి, వాటి పీల్ తీసి ముక్కలు చేసి వేపి లేకపోతే ఉడికించి అందులో ఉప్పు కారాలు మసాలాలు దట్టించినప్పుడు ఏం జరుగుతుంది మనకి ఫుడ్, రైట్? సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ డెఫిషియన్సీస్ అనేవి మీరు ఫీల్ అవుతున్నారో, దెన్ సప్లిమెంటేషన్ అనేది మనం తీసుకుంటాం. చాలా మంది ఇప్పటికి కూడా ఏమంటారంటే 60% ఆఫ్ ద పీపుల్ యాక్సెప్టెడ్, సప్లిమెంట్స్ యాక్సెప్ట్ చేశారు. డాక్టర్స్ కూడా నో చెప్పట్లేదు, తీసుకోమనే చెప్తున్నారు. సప్లిమెంట్స్ కూడా ఖచ్చితంగా తీసుకోమంటున్నారు. మేజర్ గా B12 లాంటివి, ఐరన్ లాంటివి చాలా సప్లిమెంట్స్ తీసుకోమనే చెప్తున్నారు, రైట్? సో ఇంకా వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు సప్లిమెంట్స్ ఎందుకు, డైట్ లో వస్తుంది కదా అనేసి, రైట్? సో కాబట్టి ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలి మనం సప్లిమెంటేషన్. అండ్ ఇక్కడ ఆంబేలో ఏంటి అంటే, బాడీ టాలరెన్స్ రేట్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎంత తీసుకోగలుగుతాం, ఎన్ని తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఒకటి తీసుకుంటే అందులో ఇంకోటి ఉంటే న్యూట్రియంట్ ఎక్కువ కాదా నాకు? ఎగ్జాంపుల్, చెర్రీ ఐరన్ ఉంది, 19 milligrams ఆఫ్ ఐరన్ ఉంది. డైలీ ప్లస్ లో 19 milligrams ఆఫ్ ఐరన్ ఉంది. మనకి ఎంత కావాలి? సో అరౌండ్ ఒక 22-23, డిపెండ్స్ ఆన్ నార్మల్ పర్సనా, ఎనెమికా, ప్రెగ్నెంటా, లాక్టేటింగా, మెన్నా, ఉమెనా, యంగా, లేకపోతే ఏంటని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను డైలీ ప్లస్ లో 19 milligrams, చెర్రీ ఐరన్ 19 milligrams, ఇట్ బికమ్స్ 38. అందుకే నేనేం చెప్తానంటే, మీరు డైలీ ప్లస్ వేసుకుంటే చెర్రీ ఐరన్ పక్కన పెట్టేదనే చెప్తాను. డైలీ ప్లస్ తీసుకోకుండా డైలీ వేసుకుంటున్నారు, దెన్ మీరు చెర్రీ ఐరన్ వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. అందుకే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, చెప్తున్నాం పీపుల్ కి. అండ్ రెండోది, టాలరెన్స్ రేట్ ప్రకారమే సప్లిమెంట్స్ లో ఎక్కడ ఎంత మోతాదులో ఉంది, ఏంటి, ఎన్నాళ్ళు వేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. మార్కెట్ లో లాట్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి, బట్ న్యూట్రిలైట్ నే మనం ఎందుకు రికమెండ్ చేస్తాం? బికాస్ హోల్ ప్లాంట్ ప్రాసెస్ వల్ల. హోల్ ప్లాంట్ అంటే ఏంటంటే, మీకు ఒక ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ ఎలా వస్తుంది, ఒక విత్తనమో మొక్కో వేస్తే ఆకులు, కొమ్మలు, చెట్టు ఇలా ఉంది కదా, మరి సోర్స్ ఎక్కడుంది అంటే టోటల్ ప్లాంట్ లో సోర్స్ ఉంటుంది. ఏ ప్రదేశంలో మనకి పోషకాలు ఎక్కువ వస్తాయో, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మీకు అశ్వగంధ ఉంది, లేకపోతే బ్రహ్మి ఉంది, పార్ట్ ఒక వేరు తీసుకున్నాం, ఇక్కడ కూడా అంతే. ఏ పార్ట్ లో అయితే న్యూట్రియంట్స్ ఉంటాయో ఆ పార్ట్ ని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాం. కెమికల్స్ లేకుండా పంటలు పండించుకోవడం, ప్రకృతిలో సహజంగా దొరికేటువంటి పోషకాలన్నీ కూడా అందిస్తాయి. బెస్ట్ ఆఫ్ సైన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ నేచర్ అంటాం. విత్తనాలు వేసి సప్లిమెంట్ గా మీ చేతికి అందేంత వరకు కూడా సింగిల్ ప్రాసెస్ లోనే, అంటే ఫస్ట్ విత్తనాలు, నేల, పంటలు పండిస్తాం,
లాస్ట్ టైం నేను కమ్యూనిటీ గ్రూప్ లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను ఆర్గానిక్ ఫార్మింగ్ మీద. సో అవి మీరు రీకలెక్ట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ప్రాసెస్ చేసి వాటిని బాటిల్లోకి చేసి అండ్ దెన్ మన చేతికి అందే వరకు కూడా సింగిల్ హ్యాండ్ మీద ప్రాసెస్ జరుగుతుంది. మార్కెట్ లో ఇది చాలా తక్కువ. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు కానీ ఓన్ ఫార్మింగ్ అయితే ఉండదు అనమాట. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఎవ్రీడే 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అనేది మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, పాజిటివ్ యాటిట్యూడ్, ఎడిక్వేట్ రెస్ట్ అండ్ ఆల్సో గుడ్ న్యూట్రిషన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎక్సర్సైజ్ చేయాలా లేదా అనేది మీ చేతుల్లో ఉంది. పాజిటివ్ యాటిట్యూడ్ మీ చేతుల్లో ఉంది. ఎంత రెస్ట్ తీసుకోవాలో మీ చేతుల్లోనే ఉంది. న్యూట్రిషన్ మాత్రం కేవలం ఒక 50% మీ చేతుల్లో ఉంటుంది. ఏం చూస్ చేసుకోవాలో మీ చేతుల్లో ఉంటుంది. ఎలా పండిస్తున్నారు అనేది మీ చేతుల్లో లేదు. అదొక్కటే ప్రాబ్లం అనమాట. అందుకే న్యూట్రిలైట్ పరంగా మనం ఇక్కడ న్యూట్రిషన్ పరంగా న్యూట్రిలైట్ ని ప్రొవైడ్ చేస్తాం. 1934 లో కార్ల్ రెయిన్బోర్గ్ అనే సైంటిస్ట్ న్యూట్రిలైట్ ని స్టార్ట్ చేశారు. మనము ఈ న్యూట్రిషన్ లో వీఆర్ ద పయనీర్స్. యాక్చువల్ గా 1913 లోనే కార్ల్ రెయిన్బోర్గ్ రీసెర్చ్ స్టార్ట్ చేసి 1934 లో మనకి ప్రొడక్ట్స్ ని స్టార్ట్ చేశారు. ఈ నెల మనము న్యూట్రిలైట్ స్టార్ట్ చేసిన మంత్ గా 90 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ 6,400 ఎకరాల సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ ఉన్నాయి. 6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. మనకి ఫార్మ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తమిళనాడులో ఉంది. టోటల్ కంట్రోల్ అండ్ ప్రొప్రైటరీ ప్రాసెస్ అంటే విత్తనాలు వేసి సప్లిమెంట్ అయ్యే వరకు సింగిల్ హ్యాండ్ మీద. సో ఈ 1వ తారీఖు నుంచి ఇవాళ వరకు యాక్చువల్ గా న్యూ ప్లాటినం ఫోరం మదురైలో జరుగుతుంది. నిన్న ఆల్రెడీ న్యూ ప్లాటినమ్స్ అందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వెళ్ళి వాళ్ళు ఫుల్ డే అక్కడ టైం స్పెండ్ చేశారు అనమాట. ఈ స్లైడ్ ప్రిపేర్ చేసే సమయానికి అంటే ఈ స్లైడ్ 2018 అండ్ 19 మధ్య చేశారు. ఈ స్లైడ్ ప్రిపేర్ చేసే సమయానికి న్యూట్రిలైట్ యొక్క టర్న్ ఓవర్ $5.2 బిలియన్ అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా బాగా పెరిగింది. కటింగ్ ఎడ్జ్ ఫ్యూచర్ ఫోకస్ టెక్నాలజీ, ఫ్యూచర్ లో రాబోయే టెక్నాలజీని ముందుగా అందించడాన్ని మనం కటింగ్ ఎడ్జ్ అంటాము. అండ్ యూరో మానిటర్ ఇంటర్నేషనల్ క్లెయిమ్స్ ప్రకారం న్యూట్రిలైట్ ప్రపంచంలోనే నెంబర్ 1 సెల్లింగ్ వైటమిన్ అండ్ డైటరీ సప్లిమెంట్ బ్రాండ్. 2012లో రీడర్స్ డైజెస్ట్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం న్యూట్రిలైట్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అంటే బాగా నమ్మదగినటువంటి ఒక కేటగిరీ అనమాట బై కస్టమర్స్. 2019లో ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు న్యూట్రిలైట్ ని బెస్ట్ బ్రాండ్ గా హెల్త్ కేర్ బ్రాండ్ గా గుర్తించడం జరిగింది. అండ్ కేవలం 2019 మాత్రమే కాదు 2020, 21, 22 కూడా. సో లాస్ట్ 4 years నుంచి కంటిన్యూగా మనకి ఈ బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అనే అవార్డు రావడం జరుగుతుంది. న్యూట్రియంట్స్, పోషకాలు. ఏంటి పోషకాలు? మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. మ్యాక్రో అంటే లార్జర్ క్వాంటిటీలో తీసుకుంటాం. మైక్రో అంటే స్మాల్ అని అర్థం. కేవలం స్మాల్ గా తీసుకోవడం మాత్రమే కాదు, అవైలబిలిటీ ఆఫ్ ద న్యూట్రియంట్స్ కూడా స్మాల్ క్వాంటిటీలో లభిస్తాయి. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు అంటాం. 1 kg బాడీ వెయిట్ కి 1 gram ప్రోటీన్ తీసుకోవాలి. పిల్లలు కూడా కోవిడ్ తర్వాత స్టాండర్డ్స్ మార్చారు. 1 kg కి 1 gram చాలు. ఒకవేళ మీ పిల్లలు అండర్ వెయిట్ లో ఉన్నారు, హెల్దీగా లేరు అనుకున్నప్పుడు 1.2 gram ఇవ్వండి, లేకపోతే 1 gram చాలు. ప్రెగ్నెంట్ ఉమెన్ కి, లాక్టేటింగ్ ఉమెన్ కి 1.5 gram కావాలి, వాళ్ళకి వాళ్ళ బేబీస్ కి. అండ్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 సోర్సెస్ లో కూడా ప్రోటీన్స్ లభిస్తాయి మనకి. నాన్ వెజిటేరియన్ లో హై ప్రోటీన్ తో పాటు హై ఫ్యాట్ ఉంటాయి. వెజిటేరియన్ సోర్సెస్ లో లో ఫ్యాట్, లో ప్రోటీన్ ఉంటాయి. మనం ఎలాంటి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి అంటే హై ప్రోటీన్ ఉండి లో ఫ్యాట్ ఉండాలి. సోయా ఇస్ ద బెస్ట్. కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. అంటే పిండి పదార్థాలు విపరీతంగా మనకి దొరుకుతున్నాయి కదా. ఇంట్లో తినే షుగర్ దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ హ్యాస్ కార్బోహైడ్రేట్స్. సో అయితే మనం కార్బోహైడ్రేట్స్ చూస్ చేసుకున్నప్పుడు ఎంటీ క్యాలరీస్ కాకుండా హై ఎనర్జీ ఇచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్ చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ వైట్ రైస్, బ్రౌన్ రైస్. చూడండి, ఎక్కువ ఏమీ పెద్ద డిఫరెన్స్ కాదు, కానీ పొట్టు తీయని ఆహారం రిఫైన్డ్ కింద చెప్పుకుంటాం. బ్రౌన్ రైస్ లో కొంచెం ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అన్నం తిన్నా మీకు అలాగే ఉంటుంది, బ్రౌన్ రైస్ తిన్నా అలాగే ఉంటుంది. కానీ ఒక్క చిన్న డిఫరెన్స్ ఎక్కడ అంటే బ్రౌన్ రైస్ లో పొట్టు తీయం కాబట్టి ఆ పొట్టులో ఫైబర్ ఉంటుంది.
ఆ ఫైబర్ ఉండడం వల్ల కొంచెం షుగర్ రిలీజ్ అనేది తగ్గుతుంది. బ్రౌన్ రైస్ డైజెస్ట్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. లేదు నేను ఒక చెంచా అన్నానికి 4 చెంచాలు కూర తింటాను అంటే వైట్ రైస్ కూడా తినచ్చు, ఏం కాదు. ఓకే, బట్ చూస్ చేసుకోవడం స్మార్ట్ గా చూస్ చేసుకోవాలి. ఒక చెంచా అన్నానికి 4 చెంచాల కూర అలాగా. సో ఇప్పుడు సమోసా తినే బదులు ఇప్పుడు ఒక పుచ్చకాయ తిన్నారనుకోండి, ఎస్ పుచ్చకాయలో కూడా కార్బ్స్ ఉంటాయి కానీ హై ఫైబర్ ఉంటుంది. ఓకే, సో అట్లా మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఫ్యాట్స్ సింపుల్ గా చెప్పాలంటే కార్బోహైడ్రేట్స్ చెప్పినప్పుడు సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ అన్నప్పుడు కష్టంగా డైజెస్ట్ అనేది నాట్ కష్టము, లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది అనమాట డైజెస్ట్ అవడానికి. అలాంటివి తినాలి. ఫ్యాట్స్ లో గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో గుడ్ ఫ్యాట్స్ లో omega-3, omega-6 కూడా గుడ్ ఫ్యాట్స్. ఎప్పుడైతే మనం 1:2 రేషియో మెయింటైన్ చేయగలుగుతామో 1% omega-3 తింటే 2% omega-6 తినగలిగాం అనుకోండి, అప్పుడు 2 కూడా గుడ్ ఫ్యాట్స్ గానే ఉంటాయి. లేదు 1:20-30 రేషియోలో తింటేనే ప్రాబ్లం అనమాట. ఓకే, తర్వాత ఫైబర్, పీచు పదార్థం. ఫైబర్ 2 టైప్స్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. 2 రకాల ఫైబర్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సాల్యుబుల్ ఇంపార్టెంటే, ఇన్సాల్యుబుల్ కూడా ఇంపార్టెంటే. మనకి మొక్కజొన్న పొత్తులు, పుచ్చకాయ, జామకాయ, బొబ్బస్కాయ, కమలాకాయలు, జామకాయలు, బత్తాకాయలు, తీగలు, తీగలు, వీటిల్లో ఫైబర్ ఉంటుంది. అలాగే వెజిటబుల్స్ తీసుకున్నారనుకోండి, మీకు క్యారెట్, చిలకడ దుంప, ముల్లంగి, బీరకాయ, చిక్కుడుకాయ, వీటిల్లో విపరీతమైనటువంటి ఫైబర్ ఉంటుంది. కార్న్, మొక్కజొన్న, వీటిలో ఫైబర్ ఉంటుంది. ఇలాంటివి డైట్ లో యాడ్ చేస్తాం. ఎవ్రీ 1000 క్యాలరీస్ కి 14 గ్రాముల పీచు పదార్థాన్ని తినాలి. అంటే ఆన్ ఎన్ యావరేజ్ గా 28 నుంచి 35 గ్రాముల పీచు పదార్థాలు మనం డే టు డే లైఫ్ లో తీసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో సెటైటీ తగ్గించడానికి, కొలెస్ట్రాల్ అబ్జార్బ్ చేసుకోవడానికి కూడా ఫైబర్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మైక్రో న్యూట్రియంట్స్. ఇప్పుడు మీరు ఫాస్టింగ్ లో ఉన్నారనుకోండి, ఈవెన్ ఫాస్టింగ్ లో కూడా ఫైబర్ తాగొచ్చు. మన సాల్యుబుల్ ఫైబర్ ఏమీ కాదు, బ్రేక్ అవుతుంది మన ఫాస్టింగ్. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ లో వైటమిన్స్ మరియు మినరల్స్ అన్నమాట. ఈ వైటమిన్స్ అనేవి బాడీలో ఉన్న ఆర్గాన్స్ ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఎగ్జాంపుల్ వైటమిన్ డి ఉంది, బోన్ ని డెవలప్ చేస్తుంది. మినరల్స్ లో కాల్షియం ఏం చేస్తుంది, డెవలప్ అయిన బోన్ కి కాల్షియం ని సోర్స్ గా ఇచ్చి బోన్ స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. మినరల్స్ అన్ని కూడా ఆర్గాన్స్ ప్రాపర్ గా ఫంక్షన్ చేయడానికి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి డే టు డే లైఫ్ లో మనం ఏం చేయాలి, వైటమిన్స్ ని, మినరల్స్ ని తీసుకోవాలి. వీటితో పాటు ఫైటో న్యూట్రియంట్స్ తీసుకోవాలి. ఫైటో న్యూట్రియంట్స్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. న్యూట్రియంట్స్ ప్రెసెంట్ ఇన్ ప్లాంట్ ఆర్ కాల్డ్ ఫైటో న్యూట్రియంట్స్. మొక్కల్లో దొరికేటువంటి పోషకాలని ఫైటో న్యూట్రియంట్స్ అంటాం. ఈ ఫైటో న్యూట్రియంట్స్ అనేవి మొక్కల్లో దొరికాయి కాబట్టి ప్రతిరోజు మనం తినేటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో దొరకవా అని మీరు అడిగారు అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ ఏమో ఇందాక నేను ఫ్లవర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని స్టోర్ చేయడం వల్ల ఎలా కోల్పోతున్నాం అనేది. రెండో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం పంటని పండించేటప్పుడు, పంటని కోసేటప్పుడు, వాటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు, స్టోర్ చేసేటప్పుడు కోల్పోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మన కుకింగ్ మెథడ్స్ అనమాట. నేను నేర్చుకున్న ఒక ఎగ్జాంపుల్, రియలైజ్ అయ్యే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం అప్పుడప్పుడు టీ తాగుతాం. అందరికీ తెలుసు టీ మెథడ్ ఎలా తయారు చేస్తాం అనేది. సో మీరు చక్కగా పాలు తీసుకొని అందులో టీ పౌడర్ యాడ్ చేసి, షుగర్, సంథింగ్ మనకు నచ్చిన ఐటమ్స్ అన్ని యాడ్ చేసి బాయిల్ చేస్తాం. సో బాయిల్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, టీని వడగడతాం. టీని వడగట్టిన తర్వాత పిప్పి అంతా కూడా సపరేట్ గా ఉంటుంది. పిప్పి పడేసి టీ తాగుతాం. ఎందుకని అంటే ఆ పిప్పిలో ఉన్నటువంటిదంతా కూడా టీలోకి వచ్చేసింది సారం కాబట్టి. కానీ మనం అందరం ఏం చేస్తూ ఉంటాం, డే టు డే లైఫ్ లో వెజిటేబుల్స్ ని ఉడికిస్తాం, వాటర్ ఏం చేస్తాం, పడేస్తాం. ఆకుకూరలు ఉన్నాయి, ఉడికించిన తర్వాత ఆ వాటర్ ఏం చేస్తారు, ఇప్పుడు అన్నం ఉంది, బియ్యం వాటర్ లో బియ్యం వేసి మీరు చక్కగా ఉడికించి గంజిని వారుస్తారు. గంజిని వార్చి ఏం చేయాలి, మీరు టీ ఎగ్జాంపుల్ లో టీ పిప్పిని పడేసి టీ తాగారు. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి,
అన్నం అనే పిప్పిని పడేసి గంజి అనే టీని తాగాలి కదా. అలా చేస్తున్నామా? మీరు పెట్టండి మెసేజ్ లో. టీ ఎగ్జాంపుల్ లాగానే ఫుడ్ తింటున్నామా? మీరు అన్నం పడేసి గంజి తాగుతున్నారా? ఎందుకంటే బియ్యంలో ఉన్న సారం అంతా నీళ్ళలోకి వచ్చేసింది కదా. మరి అప్పుడు మనం ఏం తినాలి? అన్నం తినాలా, గంజి తాగాల? గంజి తాగాలి. కానీ అలా చేస్తున్నామా? మీరంటారు కుక్కర్ లో వండుతున్నాం అంటారు. మరి కుక్కర్ లో విజిల్ వస్తుంది కదా, వేపర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది కదా. మనం పప్పు గాని ఆకుకూరలు గాని ఇవన్నీ వండినప్పుడు ఈ విధంగా ఫైటో న్యూట్రియంట్స్ అనేవి కోల్పోతాం. మరి ఫైటో న్యూట్రియంట్స్ ఏం చేస్తాయి? నెక్స్ట్ స్లైడ్ లో ప్రొడక్ట్ దగ్గర ఉంది, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మనం డే టు డే లైఫ్ లో తినాలి. ఒకవేళ మనము తింటున్నాము, నో డౌట్ అబౌట్ దట్, బట్ సరిపడా తినట్లేదు అంటే దెన్ మనము సప్లిమెంటేషన్ చూస్ చేసుకోవడంలో ఎటువంటి రాంగే లేదనమాట. ముందుగా డైలీ ఎందుకు చెప్తాము అంటే, కార్ల్ రెయిన్బో ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి సప్లిమెంటే డైలీ అనమాట. ఓకే, సో డైలీలో 13 వైటమిన్స్ 11 మినరల్స్ ఉంటాయి. ఈ విటమిన్స్ అన్ని ఏం చేస్తాయి? శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పనిచేయడానికి సహాయం చేస్తాయి. అవయవాలు తయారవ్వడానికి, ఆ తయారైన అవయవాలు ప్రాపర్ గా ఫంక్షన్ చేయడానికి మినరల్స్ సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మన బాడీలో కూడా ఆర్గాన్స్ మెయింటెనెన్స్, బాడీ మెయింటెనెన్స్ కి, బాడీ రిపేర్ కి వైటమిన్స్ మినరల్స్ హెల్ప్ చేస్తాయి. 6 రకాల ప్లాంట్స్ నుంచి ఈ వైటమిన్స్ మినరల్స్ ని తీసుకుంటాం. మీరందరూ కూడా వెయిట్ చేయండి, కంప్లీట్ గా నేను చెప్పేది వినండి. విని నేను ఎక్కడైనా ఏదైనా కవర్ చేయకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ అడగండి. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ముందే మీరు డౌట్లు అడగండి. మొత్తం ప్రెజెంటేషన్ వినండి, వినిన తర్వాత అడగండి డౌట్స్. ఓకేనా? ఓకే, రైట్. ఫ్లోని కొంచెం డిస్టర్బ్ చేయదు. ఒకవేళ నా మాటలు వినపడకపోయినా అప్పుడు మీరు నన్ను అడగండి, మెసేజ్ చేయండి. ఓకే, రైట్. సో ఇక్కడ 6 ప్లాంట్స్ నుంచి తయారు చేస్తాం. ఏంటి ఆ 6 ప్లాంట్స్? ఆల్ఫాల్ఫా, ఎసరోల చెర్రీ, క్యారెట్, స్పినాచ్, పార్స్లీ, వాటర్ క్రెస్. కెల్ప్ అని ఒక ప్లాంట్ కూడా ఉంటుంది, దాని నుంచి కూడా తీసుకుంటాం. అంటే 6 రకాల ప్లాంట్స్ నుంచి 24 రకాల విటమిన్స్ ని, మినరల్స్ ని తీసుకుంటాం. దీన్నే మనం ఏమంటామంటే బెస్ట్ ఆఫ్ సైన్స్, బెస్ట్ ఆఫ్ నేచర్ అంటాం. అండ్ చాలా మంది అడుగుతారు, మీరు ఏమి కెమికల్స్ యాడ్ చేయకపోతే ఈ విటమిన్స్, మినరల్స్ కానీ లేకపోతే అదర్ టాబ్లెట్స్ లో న్యూట్రియంట్స్ ఎలా స్టోర్ అవుతాయి అని అడుగుతారు అనమాట. ఇప్పుడు డైలీ టాబ్లెట్ ఉంది, మీరు చూసారు కదా, డైలీ వేసుకుంటారు కదా, డైలీ ఎంత పెద్దగా ఉంటుంది. మీరు నార్మల్ మెడిసిన్ ని డైలీ టాబ్లెట్ తీసుకోండి, ఒక్కొక్కసారి చిన్న చిన్న మెడిసిన్స్ టాబ్లెట్స్ కూడా గొంతులో మనకి అడ్డం పడిపోతాయి. కానీ డైలీ చూడండి, స్మూత్ గా గొంతులోకి వెళ్ళిపోతుంది. ప్లాంట్స్ నుంచి తీసుకున్న న్యూట్రీ లాక్ అనే ఒక కోటింగ్ ని టాబ్లెట్ కి వేస్తారు. ఆ టాబ్లెట్ కి ఆ కోటింగ్ వేయడం వల్ల టాబ్లెట్ లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని బెస్ట్ బిఫోర్ అయ్యే వరకు అందులోనే స్టోర్ అయ్యి ఉంటాయి, ఎవాపరేట్ కావు. టాబ్లెట్ ని కూడా ఈజీగా స్వాలో చేయొచ్చు. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ప్రతిరోజు ఫుడ్ తిన్న తర్వాత, ఏదో బ్రేక్ఫాస్ట్ తర్వాత గానీ లంచ్ తర్వాత గానీ ఒక టాబ్లెట్ వేసుకోండి. రాత్రిపూట వేసుకోకూడదా? వీ నీడ్ ఎనర్జీ ఇన్ డే టైం. డే టైమ్ లో ఎనర్జీ కావాలి కాబట్టి డే టైమ్ లో చెప్తాం. అండ్ ఇంకొకటి, వైటమిన్స్, మినరల్స్ అన్ని తిన్న ఆహారం ప్రాపర్ గా డైజెస్ట్ అయ్యేలాగా చేసి వాటి నుంచి మనకి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. 12 years అబౌవ్ డైలీ 1 టాబ్లెట్. ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే 1 టాబ్లెట్ ఆఫ్ డైలీలో 200 milligrams ఆఫ్ కాల్షియం ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ కి కూడా తీసుకోండి అని అంటాం మేము సలహా. రీజన్ ఏంటి అంటే, ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే ఖచ్చితంగా విటమిన్స్, మినరల్స్ కి సంబంధించిన టాబ్లెట్స్ ఇస్తారు. అవి ఇవి 2 వాడచ్చా అంటే కాదు, ఏదైనా ఒకటే అని చెప్తాం. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ 2 రకాలవి తీసుకోగలుగుతామా లేదా? ఒకటే తీసుకోవాలా? తీసుకుంటే ఏది తీసుకోవాలి? ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ లో మీరు గమనించారో లేదో గానీ, నేను డీల్ చేసేటువంటి క్లయింట్స్ లో వాళ్ళ డెఫిషియన్సీస్ ని బేస్ చేసుకొని, అంటే డిఫరెంట్ సినారియో ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. రెగ్యులర్ గా అబార్ట్ అయ్యే వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు ఆ ప్రెగ్నెన్సీ స్టేబుల్ గా ఉండడానికి కొన్ని విటమిన్స్, మినరల్స్ ఇస్తారనమాట. ఆ రీజన్ వల్ల మనము సలహా చెప్తాం. లాక్టేటింగ్ ఉమెన్, తల్లిపాలిచ్చే స్త్రీలు తీసుకోవచ్చా? హ్యాపీగా తీసుకోవచ్చు.
డైలీకి సంబంధించి ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. It's very difficult in today's environment to eat a healthy plant-based diet because we're busy. We have a lot of things pulling us in different directions. Getting a variety of high-quality fresh fruit and vegetables and making the time to prepare nutritious meals every day is very challenging. One of the products that we like to recommend, especially when someone is starting supplementation, is Daily. Daily is a basic multivitamin, multi-mineral product that's designed to be convenient. You take it once a day. Most of the vitamins and minerals that are in Daily fill those basic nutrient gaps to ensure that you don't have any vitamin or mineral deficiencies. The thing that differentiates Nutrilite Daily from other one-a-day type products are its plant concentrates. Daily is a very convenient, easy, basic food supplement for people with busy lives. అండ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. సో మన తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి బొట్టన వేలు వరకు కూడా ప్రతి ఆర్గాన్ కూడా గ్రోత్ కి ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఎవరెవరికి కావాలి, ఆల్ ద ఏజెస్ వాళ్ళకి ప్రోటీన్స్ అనేవి అవసరం అనమాట. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, లాస్ట్ మినిట్ వరకు వి ఆల్ ఇన్ ప్రోటీన్. సో ప్రోటీన్ డెఫిషియన్సీ అనేవి ఎలా ఉన్నాయో కూడా మనందరికీ తెలుసు. హెయిర్ ఫాల్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మన బాడీ ప్రోటీన్ ని తయారు చేసుకోలేదు, అలాగే నిల్వ కూడా చేయలేదు అనమాట. ఏ రోజు తీసుకునే ప్రోటీన్ ఆ రోజుకి మనకి హెల్ప్ అవుతుంది, రైట్? సో కాబట్టి డే టు డే లైఫ్ లో మనము 1 kg బాడీ వెయిట్ కి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 2 వెరైటీ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి, టోటల్ గా 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఆంబే న్యూట్రిలైట్ లో ఉన్న ప్రోటీన్ విత్ గ్రీన్ టీ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. ఒకటి ఎక్సెస్ రేంజ్ లో వే ప్రోటీన్ ఉంది. బిలీవ్ మీ, ఆల్ ది 3 ప్రొడక్ట్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. ఎక్సెస్ వే ప్రోటీన్ గురించి మీలో చాలా మందికి తెలియదు. ఐ థింక్ ఈ వీక్ లో కానీ నెక్స్ట్ వీక్ లో కానీ ఎక్స్క్లూజివ్ గా ఎక్సెస్ వే ప్రోటీన్ గురించి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను, అటెండ్ అవ్వండి. ప్రోటీన్ విత్ గ్రీన్ టీ. మీలో చాలా మందికి గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది, ఎందుకంటే అందులో ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో స్కిన్ కి మంచిది, లాట్ ఆఫ్ బెనిఫిట్స్ కి, డిటాక్సిఫికేషన్ కి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనం ఇచ్చేటువంటి ప్రోటీన్ విత్ గ్రీన్ టీ ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గ్రీన్ టీ. రోజు ఎంత గ్రీన్ టీ తాగాలి? 1.5 స్కూప్ అనమాట. అంటే మన ఆల్ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తో 1.5 స్కూప్ తీసుకోవాలి. అంటే ఓవరాల్ గా 23.5 గ్రామ్స్ అనమాట. ప్రోటీన్ పౌడర్ కి ప్రోటీన్ విత్ గ్రీన్ టీ యొక్క పౌడర్స్ లో డెన్సిటీ డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం రఫ్ గా ఉంటుంది ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ విత్ గ్రీన్ టీ సాఫ్ట్ గా ఉంటుంది. కాబట్టి తూగడం అంటాం కదా, వెయిట్ లైట్ ఉండడం వల్ల 1.5 స్కూప్ ఇస్ 23.5 గ్రామ్స్. ఈ 23.5 గ్రామ్స్ నుంచి మీకు 8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తో పాటు 240 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం కూడా లభిస్తుంది. ఇక్కడ ప్రోటీన్ విత్ గ్రీన్ టీలో 3 టైప్ ఆఫ్ గ్రీన్ టీస్ వాడతాం. గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్, ఇన్స్టెంట్ గ్రీన్ టీ, హోల్ గ్రీన్ టీ లీవ్స్. ఈ 3 కూడా ఏం చేస్తాయంటే ప్రోటీన్ విత్ గ్రీన్ టీకి రంగుని, రుచిని, వాసనని ఇస్తాయి అన్నమాట. ప్రోటీన్ విత్ గ్రీన్ టీలో ఎటువంటి రంగు గాని, రుచి గాని, వాసన గాని ఉండదు. ఐఎమ్ సారీ, అంటే యాడ్ చేయరు అనమాట. రుచి, వాసన ఎలా ఉంటాయి అంటే గ్రీన్ టీకి ఎలా అయితే ఉంటాయో సేమ్ గ్రీన్ టీ లాగే ఉంటాయి. గ్రీన్ టీ కొంచెం వగరుగా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసి ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్ అవాయిడ్ చేసి రెస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ప్రోటీన్ విత్ గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటే బాగుంటుంది? ఎయిదర్ ఈ 1.5 స్కూప్ ని ఒకేసారి తీసుకోవచ్చు, లేదా రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు.
పాలల్లో కలుపుకోవచ్చా, ఈ జ్యూసెస్ లో కలుపుకోవచ్చా అంటే కలుపుకోవచ్చు. కానీ నేను ది బెస్ట్ మెథడ్ ఏం రికమెండ్ చేస్తానంటే వాటర్. ముందుగా నీళ్ళని గోరువెచ్చగా చేసుకోండి. ఆ తర్వాత కొంత పౌడర్ ని తీసుకొని ఆ గోరువెచ్చ నీళ్ళు యాడ్ చేసి గుండెలు లేకుండా కలుపుకోండి. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద వాటర్ ని యాడ్ చేసుకోండి. 1 or 2 టైమ్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు మేము ఇచ్చిన స్వీట్ సరిపోలేదు అంటే అప్పుడు మీరు కొంచెం హనీ గాని ఏదైనా యాడ్ చేసుకొని, బట్ అవాయిడ్ చేయండి. ఎవరెవరికి రికమెండ్ చేస్తాం? 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రికమెండ్ చేస్తాం. కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, జాండీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రోటీన్స్ తినకూడదు. గ్రీన్ టీ కాబట్టి కడుపుతో ఉన్న స్త్రీలు, తల్లిపాలిచ్చే స్త్రీలు, 12 సంవత్సరాల లోపల పిల్లలు తీసుకోకూడదు. షుగర్ ఉంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ అవాయిడ్ చేయండి. ఒకవేళ మాకు షుగర్ లేకుండా, రంగు రుచి వాసన లేకుండా ఉండాలి అంటే గనక ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఉంది. మీరు ఆంబే బిజినెస్ చేస్తున్నారు. ఆంబే బిజినెస్ లో 100 రూపీస్ వచ్చింది అనుకుందాం, మీకు ఒక కమిషన్. అందులో 50 రూపాయలు మీకు న్యూట్రిలైట్ నుంచి వస్తుంది. ఒకప్పుడైతే 25 రూపాయలు ప్రోటీన్ పౌడర్ మీద నుంచి వచ్చేది. ఇప్పుడు 30-40 రూపాయలు మీకు ప్రోటీన్ పౌడర్ మీదే వస్తుంది. అండ్ 100 రూపీస్ లో 50 రూపీస్ న్యూట్రిలైట్ కాదు, 70 రూపీస్ ఫ్రమ్ న్యూట్రిలైట్ వస్తుంది. 40 రూపీస్ ఈజీగా మీకు న్యూట్రిలైట్ ప్రోటీన్ పౌడర్ మీద వచ్చేస్తుంది. అంత పెద్ద ఎస్కేయూ అన్నమాట. న్యూట్రిలైట్ అంతా ఒక రెవెన్యూ అయితే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఒకటి అనమాట. మీకు మీ బిజినెస్ లో మీ గ్రోత్ కి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ హెల్ప్ చేస్తుంది. న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ లో సోయా, వీట్ అండ్ ఎల్ఓపి 3 ఇంగ్రీడియంట్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా నాన్ జిఎంఓ సీడ్స్ అంటాం, అంటే హైబ్రిడ్ కాకుండా న్యాచురల్ సీడ్స్. 9 ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ ఉంటాయి. ప్రతి 10 గ్రాములకి 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది, విచ్ ఇస్ హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్. షుగర్ ఉండదు, రంగు రుచి వాసన ఏమీ ఉండవు. కాబట్టి కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ లాంటివి కాకుండా ఎటువంటి ఆహార పదార్థాల్లో అయినా కలిపి తీసుకోవచ్చు. PDCAAS ప్రోటీన్ డైజెస్టిబిలిటీ, కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ 1 ఉంటుంది. అంటే ఏంటి స్కోర్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే మీరు తీసుకునేటువంటి ప్రోటీన్ క్వాలిటీ ఉందా లేదా అని మెజర్ చేసేటువంటి వన్ ఆఫ్ ద మెథడ్ అన్నమాట. ప్రోటీన్ డైజెస్టిబిలిటీ, ప్రోటీన్ డైజెస్ట్ అవుతుందా, అండ్ అమైనో ఆసిడ్ స్కోర్ ఎంత, 1 కన్నా తక్కువ ఉంది అనుకోండి, క్వాలిటీ లేదు అని. క్వాలిటీ లేకపోతే ఏమైందండి అని మీరు అడిగారు అనుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, కందిపప్పు ఉంది కదా, ఇప్పుడు మీకు డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. హై క్వాలిటీ తీసుకురండి, 10-15 నిమిషాల్లో ఉడికిపోతుంది. లో క్వాలిటీ చూడండి, గంట అయినా మీకు టైం పడుతుంది. ఉడకడానికి అంత టైం పడుతుంది, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి. సో క్వాలిటీ మ్యాటర్స్ అన్నమాట. 5 నుంచి 12 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒక స్కూప్ తీసుకోవచ్చు, అంటే 10 గ్రామ్స్ అన్నమాట. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు 3 స్కూప్స్ తీసుకోండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఎవరు అవాయిడ్ చేయాలి? కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, జాండీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ డైజెస్ట్ కాదనమాట. నార్మల్ గా ప్రోటీన్ అనే కాదు, ఇంట్లో మనం తినే కందిపప్పు కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఓకే, అండ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కి సంబంధించి ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. Proteins are like our body's building blocks. They're required for the structure and for the function and for the maintenance of our bodies. The World Health Organization recommends almost a gram of protein per kilogram of body weight for the average person. So if you weighed 60 kilograms, that means you would need about 50 grams of protein per day, which would be about the same as eating 8 eggs. A lot of people look to animal products for protein in their diets, and while those are good for you in small quantities, they contain some unhealthy fats as well. So it's important to make sure that you're also getting lean sources of protein. Nutrilite All Plant Protein combines the highest quality plant sources from soy, wheat, and pea to provide the complete amino acid profile you need to get from your food without all of the fat and cholesterol. All Plant Protein provides about 8 to 10 grams of protein per serving, which would be the same as eating about 1.5 eggs. This low-fat, cholesterol-free, and lactose-free powder can be added to any meal.
So if you're not getting enough protein, an easy way to help fill in that gap would be to use Nutrilite All Plant Protein Powder. Phytonutrients. రైట్. అండ్ నేను మీకు ఈ వన్స్ ప్రోగ్రామ్ ని క్లోజ్ చేసే ముందు కమ్యూనిటీ గ్రూప్ ది ఒక మెసేజ్ లింక్ ఇస్తానండి. ఆ లింక్ లో ఎవరైతే లేరో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. సో యాక్చువల్ గా 2 గ్రూప్స్ రన్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రూప్ ఒకటి, సెకండ్ గ్రూప్ ఒకటి. ఒక గ్రూప్ లో జాయిన్ అయితే చాలు, 2 గ్రూప్స్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఒక గ్రూప్ లో జాయిన్ అయితే చాలు. నేను ఆ లింక్ ని మీతో షేర్ చేస్తాను. నా ఇందాక నేను మీ అందరితో అన్నా ఫైటోన్యూట్రియంట్స్ గురించి మీకు స్లైడ్ లో చెప్తాను అని. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి ఫ్రెష్ గా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు మనం ఏం చేయాలి అంటే 5 కలర్స్ ని చూస్ చేసుకోవాలి. జనరల్ గా మనకి విబ్జిఆర్ అని 7 కలర్స్ ఉంటాయి కదా. ఆ 7 కలర్స్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని రోజు తినాలి. ఎలాగా? మీరు ఒక బుక్ లో ఒక టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఎలా అంటే ఫస్ట్ కలర్స్ అన్నమాట. రెడ్ కలర్ నేను చెప్తా, రాసుకోండి. ఇంతకు ముందు విన్న వాళ్ళు రాసుకున్నారు, వినని వాళ్ళు రాసుకోండి. రెడ్ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ ఫస్ట్, గ్రీన్ కలర్ సెకండ్, ఆరెంజ్ గాని ఎల్లో గాని, ఆరెంజ్ గాని ఎల్లో గాని, వైట్ కలర్, వైట్ కలర్ అండ్ దెన్ పర్పుల్ కలర్. ఒకసారి రిపీట్ చేస్తా. రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో గాని ఆరెంజ్ గాని, వైట్, పర్పుల్ అన్నమాట. ఇప్పుడు నేను రెడ్ కలర్ ఫ్రూట్స్ తినాలి. మీరే చకచక మెసేజ్ చేసేయండి. వాట్ ఆర్ ద రెడ్ కలర్ ఫ్రూట్స్? పుచ్చకాయ రెడ్ కలర్. ఓకే, వెజిటేబుల్ తీసుకుంటే టొమాటో. ఓకే, నేను ఈ రోజు ఏం చేయాలి అంటే సర్వింగ్ 100 గ్రాముల నుంచి 150 గ్రాముల్ని సర్వింగ్స్ అంటారు. బీట్రూట్ కమ్స్ అండర్ పర్పుల్ కలర్. బీట్రూట్. యాపిల్ ఈజ్ ఫైన్. స్ట్రాబెర్రీ ఈజ్ అండర్, స్ట్రాబెర్రీ కానీ చెర్రీస్ కానీ పర్పుల్ కలర్ లోకి వస్తాయండి. యా, పొమగ్రనేట్, యాపిల్ ఇవన్నీ కూడా రెడ్ కలర్. యాపిల్ కనుక మీరు పీల్ తీసేస్తే విచ్ ఈస్ కాల్డ్ వైట్ కలర్. పీల్ తో పాటు తిన్నారనుకోండి, అంటే తొక్కతో కలిపి తిన్నారనుకోండి, దెన్ ఇట్ ఈస్ రెడ్ కలర్. స్ట్రాబెర్రీస్ పర్పుల్ కలర్. బీట్రూట్ ఇవన్నీ కూడా పర్పుల్ లో వస్తాయి. ఓకే, యా. ఆల్బకరా ఐ డోంట్ థింక్ సో, ఇట్ కమ్స్ అండర్ పర్పుల్ అనుకుంటా. మరి నాకు ఆల్బకరా గురించి అంత ఐడియా లేదు. నౌ వెజిటేబుల్స్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ యాపిల్ 100 గ్రాములు తినాలి. అండ్ అలాగే తర్వాత టొమాటోస్ 100 గ్రాములు తినాలి. నౌ కమింగ్ టు గ్రీన్ కలర్, 100 గ్రాముల ఆకుకూరలు. జామకాయ 100 గ్రాములు తినాలి. ఎల్లో కానీ ఆరెంజ్ కానీ. ఎల్లో అంటే మనకి దోసకాయ, గుమ్మడికాయ ఎగ్జాంపుల్. ఇవి 100 గ్రాములు తినాలి. ఏదైనా ఒక వెరైటీ 100 నుంచి 150 గ్రాములు. మామిడికాయ తినొచ్చు, మామిడి పండు తినొచ్చు 100 to 150 grams, ఆర్ ఆరెంజెస్ 100 to 150 grams తినొచ్చు. నా వైట్ కలర్, బంగాళదుంపలు వైట్ కలర్, ముల్లంగి వైట్ కలర్ 100 grams. అరటి పండు వైట్ కలర్. సో అరటి పండు నేను తినొచ్చు 100 గ్రాముల నుంచి 150 గ్రాములు. యాపిల్ కనుక తొక్క తీసేస్తే ఇట్ ఈస్ వైట్ కలర్. సో ఐ కెన్ ఈట్ 100 to 150 grams. తర్వాత పర్పుల్ కలర్, నేరేడు కాయలు, మీరు చెప్పిన స్ట్రాబెర్రీస్ కానీ, డ్రాగన్ కూడా పర్పుల్ కలర్. మీరు చూడండి, డ్రాగన్ వచ్చి మధ్యలో ఎంత పర్పుల్ షేడ్ ఉంది. తర్వాత నేరేడు కాయలు ఇవి. తర్వాత స్ట్రాబెర్రీస్, బెర్రీస్ అన్ని కూడా మనకి దీని కిందే వస్తాయి. చెర్రీస్ కానీ ఇవన్నీ పర్పుల్ కలర్ లో. అంటే రెడ్ కలర్ చెర్రీస్ వచ్చి రెడ్ లోకి వెళ్తాయి. స్ట్రాబెర్రీస్ ఇవన్నీ మాత్రం బెర్రీస్ అన్ని ఇందులోకి వస్తాయి. వంకాయ పర్పుల్ కలర్, క్యాబేజ్ ఇవన్నీ కూడా మనకి పర్పుల్ కలర్ లో వస్తాయి. ఇప్పుడు ప్రతిరోజు నేను ఏం చేయాలి? 100 గ్రాములు చెప్పిన 5 రకాల కూరగాయలు అంటే అర కేజీ. 100 గ్రాముల కూరగాయలు ఆల్ ద 5 కలర్స్ అంటే అర కేజీ పండ్లు. 10 సర్వింగ్స్ తినాలి. USDA ప్రకారం 9 to 13 సర్వింగ్స్ తినాలి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని ప్రతిరోజు. మనం తినగలమా? తినలేము. బిలీవ్ మీ,
ఎవ్రీడే నేనైతే ఒక్క టాబ్లెట్ అన్న వేసుకుంటా కంపల్సరీగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. నేను ఎంతో మందికి రికమెండ్ చేశాను. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, పీసీఓడిస్, పీసీఓఎస్ కి, ప్రతి దాంట్లో నేను హెయిర్ ఫాల్, పింపుల్స్ ఎవ్రీడే ఖచ్చితంగా నేను ఇస్తాను. ఎందుకో తెలుసా? ఫైటో న్యూట్రియంట్స్ సెల్ గ్రోత్ ని పెంచుతాయి, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి, ఇమ్యూన్ రెస్పాన్స్ ని సపోర్ట్ చేస్తుంది, హార్ట్ ఫంక్షన్. కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో లూటిన్ అనే ఒక ఫైటో న్యూట్రియంట్ ఉంటుంది. మేరీగోల్డ్ ఫ్లవర్స్ నుంచి తీసుకుంటాం లూటిన్. కంటికి చాలా మంచిది. బాడీ కూడా బెటర్ గా ఫంక్షన్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ప్రతిరోజు 2 టాబ్లెట్స్ తీసుకోవచ్చు. మార్నింగ్ ఒక టాబ్లెట్ ని, బ్రేక్ఫాస్ట్ తో, డిన్నర్ తో ఒక టాబ్లెట్ ని. బెస్ట్ కాంబో ఒకటి చెప్తా. ఈ రోజు ప్రోగ్రామ్ లో కొన్ని కాంబినేషన్స్ చెప్తా మీకు. ఏ టాబ్లెట్ ని ఏ టాబ్లెట్ తో వేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేది. కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని డైలీతో గానీ, డైలీ ప్లస్ తో గానీ వేసుకోండి. ఎందుకంటారా? ఫైటో న్యూట్రియంట్స్ వైటమిన్స్, మినరల్స్ ని అబ్జార్బ్ చేస్తాయి. కాబట్టి కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైలీ ఆర్ డైలీ ప్లస్ సినర్జీగా పనిచేస్తాయి. అంటే విడివిడిగా వేసుకుంటే వచ్చే రిజల్ట్స్ కన్నా కలిపి వేసుకుంటే ఇంకా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. కంపల్సరీ వేసుకోవాలా అండి అని మీరు అన్నారు అనుకోండి, కాదు, నేను మీకు సలహా ఇస్తున్నాను అనమాట. అయితే ఇది బానే ఉంది. నేను మీకు ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ కమ్యూనిటీలో పోస్ట్ చేసేసాను. ఏంటి నేను చూపించబోయే వీడియో మీకు? రెడ్ కలర్ తింటే నాకు ఉపయోగం ఏంటి, వైట్ కలర్ తింటే ఉపయోగం ఏంటి, పర్పుల్ కలర్ తింటే ఉపయోగం ఏంటి అనేది నేను మీకు ప్లే చేస్తాను వీడియో. అసలు మీరు ఫాలో కండి ఈ వీడియోని. డే టు డే లైఫ్ లో మీ కస్టమర్స్ కి మస్ట్ గా వీడియోని పంపించండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. The World Health Organization says eat 5 to 9 servings of fruits and vegetables daily. But do you know why? It's because fruits and vegetables help optimize health for today, help support our immunity and energy levels. And fruits and vegetables help optimize health for tomorrow. They enhance quality of life. Why phytonutrients? Did you know fruits and vegetables contain powerful nutrients called phyto, Greek word for plant. Nutrients are life-enabling substances. In fact, each vibrant color is related to a range of health benefits, including purple fruits and vegetables promote brain health. Orange fruits and vegetables promote eye health. Green fruits and vegetables promote cellular health. Red fruits and vegetables promote heart health. White fruits and vegetables promote bone and joint health. That's why it's essential to eat the right amount and variety of fruits and vegetables. Why supplementation? Approximately 8 out of 10 people are not eating the recommended amount of fruits and vegetables. Busy schedules, environmental factors that reduce plant nutrient levels, creating a gap between what we eat and what we need. So, how is related to a range of health benefits? Promote bone and joint. సారీ, ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. వాట్ వి నీడ్ అండ్ వాట్ వి ఈట్. అసలు మనకి ఏం కావాలి కానీ ఏం తింటున్నాం. వాట్ వి నీడ్ అండ్ వాట్ వి ఈట్ అన్నమాట. Why supplementation? Approximately 8 out of 10 people are not eating the recommended amount of fruits and vegetables. Busy schedules, environmental factors that reduce plant nutrient levels, creating a gap between what we eat and what we need. So, how do we help close this gap? You can do so easily through dietary and plant-based supplements containing phytonutrients. Why Nutrilite? Nutrilite pioneered phytonutrient supplements in 1934. That's 80 years of leading science and research. Nutrilite supplements contain the best and most powerful quantities of phytonutrients. Nutrilite's exclusive seed-to-supplement process
ensures peak concentrations of phytonutrients, resulting in safe, high-quality, trusted products. This helps bridge the nutritional gap. Nutrilite helps people live healthier lives. రైట్. సో ఇక్కడతో నేను స్టాప్ చేస్తాను.